చాలామంది అండి మీరు రాగి ఇడ్లీ మాకు చప్పగా వస్తుంది, చిమిడిపోయినట్లు వస్తుంది, మీకు ఎలాగా ఇట్లాగా ఫ్లఫీగా స్ట్రక్చర్ ఎలా వస్తుంది అని చెప్తారండి. నేను 2 రేకులు వేసాను. 2 రేకుల్లో ఒకటి మా వారు పొద్దుట టిఫిన్ చేసారండి, ఇంకా 2 ఒక రేకు ఉంది. మీకు వచ్చి చిన్న విషయం అండి, మీరు రాగి పిండిని బాగా పులవబెట్టుకోవాలి. 8 అవర్స్ ఊరితేనే అండి దాంట్లోంచి మన బెనిఫిట్స్ వస్తాయి. దాన్ని మీరు ఇన్స్టెంట్గా రాగి పిండి కలపకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. తర్వాత మీరు మినపప్పు నానబెట్టుకున్నప్పుడే రాగి పిండిని కూడా పులవబెట్టుకోవాలి. తర్వాత వచ్చి అది రుబ్బిన పిండి ఒక 8 అవర్స్ అన్నా ఊరాలండి. నైట్ అంతా దాన్ని పులవబెట్టాలండి. నేను రాగిపిండి పులవబెట్టినప్పుడు అండి దాంట్లో మీకు ఒక సీక్రెట్ అండి, ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ కూడా వేసేస్తాను. ఏంటంటే స్ట్రక్చర్ వస్తుందండి మనకి, అట్లా ఫ్లఫీగా వస్తుంది, రుబ్బు వస్తుంది, ఒక నిలబడుతుందండి. మీరు సిమెంట్లో ఇసుక కలిపినట్టు రాగి పిండిలో ఒక గుప్పెడు మీరు లూసును పట్టండి. నేను ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ వేస్తాను. వేస్తే అట్లా స్ట్రక్చర్ నిలబడుతుందండి. మీరు ఉట్టి రాగిపిండి అయితే చప్పగానే వస్తుందండి. నేను చాలా ఎక్స్పీరియన్స్, చాలా మా వారికి షుగర్ అనేసి నేను రాగిపిండితో కుస్తీలు పడుతూ ఉంటాను. ఆ జావ తాగకూడదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జావలు గంజులు అవి తాగకూడదు. షుగరు ఎమ్మటే రేజ్ అయిపోద్ది అండి. సాలిడ్గా తినాలి. దీన్ని ఇలా ఇడ్లీగా అలా అండి. మీరు దోశలు యాడ్ చేసుకోవచ్చు అలాగండి. ఇదే అండి ఇడ్లీ సీక్రెట్. మీరు రాగిపిండిలో ఒక గుప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకోండి, మీకు కూడా చక్కటి రాగి ఇడ్లీ వస్తుందండి. షుగర్ పేషెంట్లకి బెస్ట్ ఫుడ్ అండి అది.